ఇప్పుడు 8వ గుప్తనామము లకుల. లకుల. లకుల అంటే ఏంటో తెలుసుకుందాం. లా అంటే పృథ్వీ బీజం అమ్మ. లా అంటే మూలాధారము. బీజగతంగా కు అంటే కూడా భూమి. కుమారి అని అంటారు కదా, భూమి అని. కు అంటే భూమి. లా అన్న పృథ్వీయే అమ్మా, పృథ్వీ బీజం. కుల అంటే భూస్థానమై మూలాధారమును అంటిపెట్టుకుని శోభితంగా ఉండేది. అంటే భూమిని ఆధారముగా చేసుకొని శోభితగా అంటే ఆ రూపంలో ఆమె ఉంటుంది కాబట్టి ఆమె శోభిత కుండలినే లకుల అంటారు. శోభిత కుండలిని అంటే పైనుంచి వచ్చి అమ్మవారు లలితాంబికాయై నమః అన్నానే. సృష్టి అంటే మన మూలాధారం దగ్గరకు వచ్చి ఏం చేసింది, సృష్టి స్థూలంలో సృష్టించేసింది. అక్కడ వచ్చి ఆవిడ అలసిపోయిందో లేకపోతే ఆవిడ అక్కడ మాయగా ఆమె 3.5 చుట్టలు ఇది ఏది ఈ కుండలిని శక్తి అమ్మవారు 3.5 చుట్టలతో ఆ అశ్వపిత అంటే ఏంటంటే ఆ యొక్క శివలింగాన్ని అల్లుకొని చుట్టుకొని ఉంటుంది. అలా పడుకొని ఉంటుంది మత్తుగా. పైన అమృతం గ్రోలుతూ ఉంటుంది. అలా మత్తుగా పడి ఉంటుంది, అశ్వపితగా ఉంటుంది అనమాట. దాన్ని జాగృతం చేయటం అనమాట కింద క్రియాయోగంతో. ఏమ్మా, ఈ నామంలో 5 లకారాలు ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. అదే గాయత్రి యొక్క 5 ముఖములు. చాలా ఆ 5 లాలు ఏంటి స్వామి అంటే నాభ్యాలలో లా ఒకటి, వాలాలో ఒక లా, రోమాళిలో ఒక లా, లతాలో ఒక లా, ఫలాలో ఒక లా. మొత్తం 5 ఉన్నాయి. ఉన్నాయా ఆమె లకుల? అలా నువ్వు అల్లుకొని మూలాధారం నుంచి సహస్రారం దాకా నువ్వు పైకి ప్రస్థానం చేయటం. లతలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అది మధ్యలో ఆపకూడదు అని. ప్రయాణం అంతేగా. 5 లాలు అలా లకుల అంటే అదనమాట. సో మొత్తం 5 ఉన్నాయి. 5 అమ్మవారి యొక్క ఉపాస్య స్వరూపం యొక్క ముఖములని భావన చేసుకుని రఘుయాగము చేయవలెను. చెప్పానా? ఇలా నువ్వు భావనోపనిషత్తు ఇలా అమ్మవారు 5 లా రూపంలో ఉంటుంది, 5 ముఖములతో ఉంటుంది. అంటే సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు. నువ్వు కూడా వమనం అలా చేయాలి. యోగంలో, క్రియాయోగంలో అలా పైకి వెళ్ళాలి. అదే నిర్వికల్ప సమాధి అంటారు. అది చెప్తున్నారు. కిందకు వస్తే అమ్మవారు పంచముఖ గాయత్రి అవుతుంది. దత్తాత్రేయుల వారు త్రేయ అవుతాడు. 3వ కన్ను దగ్గర ఆయన మళ్ళీ ఏకముఖి అవుతాడు పైకి వెళితే. అది రహస్యం. అంటే 5ని ఏం చేస్తున్నాం, 5, 4 అన్ని తొలగించుకుంటూ 5, 4, 3 భ్రమలు తొలగించుకుంటూ 2, 1 కాను నేను 0 ఏమీ లేదు అనేది రావాలి నీకు. ఈ లాలు తొలగించుకుంటే అది వస్తుంది అని. ఓకే. సో రోమాళి అంటే ఏంటో చూడండి. రా ప్లస్ ఉమా ఈజ్వల్ టు రోమా. రా ప్లస్ ఉమా ఈజ్వల్ టు రోమా. రా అంటే చిదగ్ని. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పరానాదం. పరాశూన్యం నుంచి చిదగ్ని పుట్టిందని, పరానాదం నుంచి అగ్ని పుట్టింది, బిందువు వచ్చింది అని అది చెప్తున్నాడు. ఉమా అంటే అది. రోమా అంటే అది. రోమా అంటే చిదగ్నికుండ సంభూత అని అర్థం. చిదగ్నికుండ సంభూత ఏంటిది? త్రికోణం. అందులో నుంచి సృష్టి కదా. ఫలములుగా ఏమొచ్చాయి? అండపిండ బ్రహ్మాండాలు వచ్చాయి. అది అదే మాయా అని. రోమా అంటే అర్థమైందా? రోమాళి అంటే అది. అంతేగాని కేశములు కాదు. అమ్మవారి దగ్గర బొడ్డు దగ్గర ఉన్న అంతవరకు ఉన్నారు కేశములని ఏదో వర్ణన చేసుకుంటారు. అది కాదు, అలా కాదు. అది సాహితీపరమైన అర్థం. కానీ అసలు త్రివిద్యార్థాలు వేరుగా ఉంటాయి, మంత్రశాస్త్ర అర్థాలు వేరుగా ఉంటాయి. ఆ దర్శనం వేరు, ఈ దర్శనం వేరు. ఇది భూత దర్శనాలు. ఇవన్నీ ఫిజికల్, ఆస్ట్రల్, సటల్, లైట్.
మనది కాంతి విద్య, స్థూల విద్యలు కావు, సూక్ష్మ విద్యలు కావు, మంత్రశాస్త్రాలును ఊరికే మంత్రాలు వేదాలు చదవటం కాదు. మనం కాంతి విద్య నేర్చుకుంటున్నాం, కాంతి అనుభవం. అదియే నేను ఏమ్మా, అదియే నేనుగా భాషిస్తున్నాను, నేనే జ్యోతిని, అదే ఆత్మ సాక్షాత్కారం. దానికి ఇంకా మళ్ళీ ఇంకా ఇవన్నీ ఎందుకమ్మా, అవునా? శరీర భావన ఎందుకు? సో రోమా అంటే చిదగ్నికుండ సంభూత అని అర్థం. రోమా అంటే కేశము, అంటే వెంట్రుకలు అని, కేశము అని కాదు. రోమాలి అంటే ఏంటి? అక్కడ కేశములు ఉంటాయి ఏమ్మా, యోని భాగం నుంచి ఈ యొక్క, అంటే ఇదంతా ఇది తంత్రశాస్త్రం అమ్మ, దీన్ని తప్పుగా తీసుకోవద్దు. అంటే బోర్డు వరకు ఉన్న రోమాలి అని కొందరు స్థూలంగా డైరెక్ట్ గా వర్ణన చేస్తారు. అలా కాదు, ఇది మంత్రశాస్త్రంగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. కేశము అని కాదు. మంత్ర సాంఖ్యంలో రా ప్లస్ ఉమా అంటే ఏంటి? రోమా అయింది. నాదమే ఆమెకి కేశము. వెంట్రుక వాసి, మెరుపు ఎలా ఉంటుంది ఆకాశంలో? వెంట్రుకలా ఉంటుంది, కానీ దాని ఎంత శక్తి! అవునా? రా ప్లస్ ఉమా రోమా అయింది. రా అంటే చితగ్నికుండము, ఉమా అంటే అందు జన్మించినది ఆ తల్లి, ఆ శివశక్తి బిందువుగా మాతృ మానమేయముగా బయటికి వచ్చినది అని అర్థం. రోమా అంటే అది. అంత పవిత్రంగా చెప్తాం అమ్మవారిని. అంతేగాని సామాన్యులు చూసే దృష్టితో అమ్మవారి లలితానామాలు మేము ముట్టుకోం. ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అమ్మవారు ముట్టుకోనివ్వదు. మాకు ఆ ప్రయత్నం ఉన్నా ఆ ప్రయత్నం చేయనివ్వదు. ఆ ఆలోచనలు కూడా తట్టనివ్వదు. అది గురువుల యొక్క కృప. అట్లా అనమాట. అందుకని అమ్మవారికి శరీరంతో సంబంధం లేదు. శరీరాన్ని సృష్టించిన తల్లికి శరీరంతో పని ఏంటి? మనం జీవంగా పుట్టాం కాబట్టి మనకి అర్థం కావటం కోసం మనలో భాగాలే మనం మనం చెప్పుకుంటాం. ఇప్పుడు పూల దగ్గరికి వెళ్తారు. ఒక మొర పూలు ఇయ్యమ్మ అంటారు. అదేం చేస్తుంది? చెయ్యి కొలిచి కట్ చేసి నీ అదేంటి ఆకుల్లో చుట్టి నీకు ఇస్తుంది. అంతేగా? మొర అంటే చెయ్యితో కొలుస్తుంది అది. అట్లా చెప్తాం. మొర అంటే అది. అట్లా మనం కాదు కదమ్మా. అలా చెప్పినవి మిగతావన్నీ కూడా. ఇది కొద్దిగా మంత్రశాస్త్రము. అమ్మవారి అనుగ్రహం ఎంతుందో ఇందులో చూడండి. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మన మీద ఉందమ్మా, అది కాదు. ఇక్కడ మహానుభావులు ఎంత బాగా చెప్తున్నారో చూడండి. వారికి నమస్కారం చేయాలి. అది వారు ఏ దృష్టితో చూస్తారు అని. అది అక్కడ ఆడ కాదు, మగ కాదు. ఆ మాటకు వస్తే అమ్మవారు ఏమిటి? నా స్త్రీ నపు పురుషన నపుమాన్. అవునా? ఆమె పురుషోత్తముడు పురుషుల్లో వస్తే, మళ్ళీ స్త్రీగా వస్తే మాతృ శ్రీమాత. ఇంకేం కావాలి? ప్రథమ స్థానాలన్నీ అమ్మవారివే అమ్మా. సో ఉమా హైమవతి ఏమ్మా, ఉమా అంటే అందు జన్మించినది. ఉమా హైమవతి అని. హైమవతి అంటే పర్వములు. హైమవతి, హైమ అంటే పరానాదం, అంటే కొండలు. పర్వములు అంతా కొండలన్నీ పర్వములతో ఉంటుంది కదా. పార్వతి అంటే పర్వములు, 7 కొండలు. మనం ఎక్కట్లేదు తిరుపతి. అలా పర్వములతో ఉంటుంది. ఒక పర్వం, రెండో పర్వతం, మూడో పర్వతం, అట్లా పర్వములతో సృష్టి శ్రీచక్రం ఉందని హైమావతి అంటే. సో రోమా అంటే అళి, మెలికల లీ లీ లాగాడు. అళి అంటే చిదగ్నికుండ సంభూతమై ముఖ్య ప్రాణ స్వరూపిణి అయి కొండలినిగా బయలుదేరి సుష్మ అయిన నాద స్వరూపిణి అయిన ఆ జగన్మాత పిండాండములోని దహరాకాశమునందు పూజ చేసినప్పుడు ఋతంబర ప్రజ్ఞగా బయటికి వచ్చి అనాహత నాద స్వరూపముగా పైకి వెళుతుంది అని. అది ఆమెది. అలా నీ హృదయ స్థానంలో ఆ రోమా అనే అది చిదగ్నికుండం నుంచి వచ్చిన తల్లి నీ హృదయ స్థానంలో త్రికోణాంతర దీపికగా అక్కడ వసించి ఉన్నది. శబ్దం చేస్తుంది. అనాహతము చితగ్ని. ఇవాళ మార్నింగ్ అదే రాశానమ్మా, 39వ నామమే రాశాను. అనాహతము. ఈ గుండె కొట్టుకోవటము ఆహతము. లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటాం కదా, ఆ కొట్టించేది అనాహత శబ్దము. అర్థమైందా? నాదము అదే పరానాదము, అదే ఓం. ఓం మూడో కన్న దగ్గర ఓంకార స్వరూపం. ఓంకార రూపిణి
హ్రీంకారవాసిని అని మీరు పాడతారే ఇదే. ఆ యొక్క నాదాన్ని నువ్వు దర్శించటం మూడో కన్ను దగ్గర. నీ హతము ఆహతము కాకుండా అనాహతంలో నుంచి వెళ్ళిపోతుంది పైకి మళ్ళీ. అర్థమైందా? అందుకే ఆవిడ చేతిలో ఉంటుంది మన గుండె మండే. కొట్టుకోవటం, కొట్టుకోకపోవటం. అలా దహరాకాశమునందు పూజ చేసినప్పుడు, నువ్వు హృదయంలో మంత్రం చేస్తున్నప్పుడు అంతే కదా! గురువు గారు ఐం క్లీం సౌ క్లీం ఐం బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ ప్రాణంగా చేసి చివరికి ఆత్మగా ఆహతము కాస్త అనాహతము అవుతూ మూడో కన్ను దగ్గర జ్యోతిగా నువ్వు వెళ్ళిపోతావురా పిచ్చివాడా అని. తరాలోకి వెళ్తావు. కేశములు అంటే అది, రోమా అంటే అది. అలా ఋతుంబర ప్రజ్ఞగా బయటికి వచ్చి, ఋతుంబర ప్రజ్ఞలు అంటే ఏంటంటే కింద చక్రముల యొక్క అజ్ఞానము నుంచి నువ్వు విడవడటమే ఋతుంబర ప్రజ్ఞ. ఎంత కష్టపడితే నీ హృదయంలో అంత జ్ఞానము. అవునా? దేవుడి గురించి నీకు అంత జ్ఞానము, కిందంతా అజ్ఞానము, రాగద్వేషాలు, ఈర్ష్య దేశాలతో జీవించే జీవి హృదయం దగ్గర వాడు కరిగి అమ్మను తెలుసుకొని, ఇదంతా ఋతుంబర ప్రజ్ఞల వలన ఋతంబరుడై, అవునా, అంత జ్ఞానం సంపాదించుకొని అమ్మకున్నంత మనసు నీకు, నీ యొక్క హృదయమే ఆకాశము. హ్రీంకారాసన గర్భికానలసికాం, అది నీలోకి వస్తుంది. ఓం హ్రీం ఓం హ్రీం అంటుంటే నువ్వే హ్రీమే అవుతావు. అమ్మవారి మహదాకాశమే నీ యొక్క హృదయం. అక్కడ ఉంటావు పిచ్చివాడా అని. అది రహస్యాలు, అంత యోగం ఉంది, అంత యోగ రహస్యాలు ఉన్నాయండి. సో ఋతుంబర ప్రజ్ఞగా బయటికి వచ్చి అనాహత నాద స్వరూపముతో పైకి వెళుతుంది, అనాహతంతో వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ గుండె కొట్టుకోవడం ఉండదుగా, జ్యోతిగా వెళ్ళిపోతావరా పిచ్చివాడా. ఈ నాదమే అంటే అక్షరమే నాదం అవుతుంది. అట్లా అన్నమాట. అక్షరం పోయి అంటే నీ శరీరం పోయి నువ్వు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ యొక్క ఆత్మ, ఆ నాదము, అదే ఓంకారము, ఆ ఓంకారమే నాదము. ఏమ్మా, పరాలోకి వెళ్తావు, ఇంకా ప్రయాణం చేస్తావు నువ్వు అక్కడి నుంచి అని. కాబట్టి పైకి వెళుతుంది. కాబట్టి రోమాలి అంటే కేశ సంపద అనేది సామాన్య అర్థము. కేశ సంపద అంటే ఏంటంటే అమ్మవారికి ఆమె యొక్క కేశ సంపదలు కావమ్మా. ఏమ్మా, జుట్టు చూసి మురిసిపోవటం కాదు. అవునా? ఇది పెట్టండి, అది పెట్టండి, దీంతో తలంటు పోసుకొని దాంతో తలంటు పోసుకుంటే జుట్టు వస్తుంది, నా జుట్టు పలచం అయిపోతుంది, ఈ బ్యూటీ టిప్పులు కావు. అమ్మవారి శ్రీ విద్యలో రోమాలి అంటే వేరుగా ఉంటాయి అర్థం. అది సామాన్య అర్థాలు. సో శ్రీ విద్యలోని రహస్యాలే వేరు. సాహిత్యపరమైన అర్థములు ఇక్కడ పనికిరావు. సాహితీ పరంగా నువ్వు చెప్పే అర్థాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇక్కడ పనికిరావు. ఈ పూజలో గాని, ఈ శ్రీ విద్య భాష్యంలో గాని పని చెయ్యవు. ఆ రకంగా నేను చెప్పకూడదు, ఆ రకంగా మీరు భావన చేయకూడదు అని ఒక హెచ్చరిక. సో శ్రీ విద్యాపరమైన మంత్రశాస్త్ర అర్థములు తెలుసుకుంటేనే అమ్మవారి యొక్క అసలైన తత్వం బోధపడుతుంది. అందుకే అక్కడక్కడ మీ అందరికీ ఎందుకు చెప్తారు, రో అంటే అగ్ని బీజం అమ్మ, ఇవన్నీ ఎందుకు చెప్తాను, తా అంటే అమృత బీజము, ఇవన్నీ ఈ బీజాలన్నీ కూడా దాని అర్ధ తాత్పర్యాలు తెలుసుకుంటే శ్రీ విద్య అంత పవిత్రంగా నీ హృదయంలో వ్యవస్థాపితమై ఉంటుంది. నువ్వు శ్రీ విద్యోపాసకుడు అవుతావు, లేదా మాయోపాసకుడు అవుతావు. సాహిత్య పరాన్ని నమ్ముకుంటే మాయోపాసకుడు అవుతావు. ఏమా, మంత్రశాస్త్రం బీజాక్షరాల యొక్క ఋతుంబర ప్రజ్ఞలు, దాని తత్వాలు తెలుసుకుంటే, 36 తత్వాలు తెలుసుకుంటే పరతత్వం అర్థమవుతుంది. అప్పుడు అమ్మవారి అనుగ్రహం, గురువుల అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నువ్వు శ్రీ విద్యోపాసకుడు అవుతావు. ఉపాసనకి అర్హత సంపాదించుకుంటావు అని, అదే నీకు ఇచ్చే సర్టిఫికేషన్ గురువులు. అర్థమైందా? ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చే సద్గురు అనుగ్రహం అంటే అదే. నువ్వు కొద్దిగా చెయ్యమ్మా, నీకు తప్పకుండా నీకు అంటే ఆయన చెప్పాడంటే ఇంకా అది జరిగి తీరాల్సిందే. అంటే అమ్మవారి పలికే. ఇంకా లేదు అంటే చాలా కష్టపడాలమ్మా నువ్వు ఇంకా అని అంటాడు. అబద్ధం చెప్పడుగా. ఉంటే ఇంకా టైం ఉందమ్మా, అందరికీ ఇచ్చేసుకో, ఈ బాలామంత్రం చేసుకో అంటాడు. లత అనటంలో బిసతంతు తనీయసి అయిన కొండలీని తేజస్సు అని అర్థం.
అమ్మవారి తేజస్సు ఎలా ఉంటుంది? లత అంటే అదనమాట. లతలా అల్లుకుపోయి ఉంటుంది. మూలాధారం నుంచి విసతంతు తనీయసి అంటే పూలల్లో హారముగా ఉంటుంది. విసతంతు తనీయసి ఈ పూలన్నీ లోకాలు. ఆ లోకాల్లో ఉన్న జీవులు అందరిలోనూ ప్రవహిస్తూ ఉంటుంది. రక్తం ప్రసరణ ఎలా జరుగుతుంది? నఖశిఖ పర్యంతం ఆ రక్తమే చైతన్యం. ఆ చైతన్యమే అమ్మవారని అలా అర్థం చేసుకోండి. తేజస్సు అంటే అది. కాలు ఎలా కదుపుతున్నాం? ఆ తేజస్సు ఉంది కాబట్టి కాలు కదులుతోంది. ఆ రక్త ప్రసరణ ఉందిగా చైతన్యం. తిమ్మిళ్ళు ఎక్కున్నప్పుడు నుంచో చిన్నవాళ్ళు గాని, పెద్దవాళ్ళు గాని ఎవడు నుంచోలేడు. అక్కడ ప్రసరణ లేదు. చైతన్యం లేకపోతే కాలు డెడ్. ఒక్క నిమిషం ఆగండి లేస్తాను. అవునా? వెంటనే లేచి నువ్వు పరిగెత్తావా? పరిగెత్తలేవు. అంటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఈశ్వర చైతన్యం తేజస్సు లేదు. అమ్మవారు ఉంటేనే నేను ఉన్నాను అనేది తెలుసుకోండి. కనీసం అక్కడన్నా తిమ్మిళ్ళ దగ్గరన్నా తెలుసుకోకపోతే ఎలా? అక్కడ కూడా నమస్కారం పెట్టండి అంటున్నాను. ఇప్పుడు చచ్చి నేను ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎలా ఉంటావని అడిగే కంటే ఇది ఒక కాలుని ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి. అప్పుడు తెలిసొస్తుంది శవం ఎలా ఉంటుందో అని. అవునా? మృత్యువు అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాలు కదపలేవు. పారాలిసిస్ లో చూడండి శరీరం చెయ్యి ఎలా అయిపోతుంది? వంకర్లు తిరిగిపోతుంది. వాడు ఏం చేయలేడు, ఇంక అయిపోయింది. మొన్న ఒక కేసుకి వెళ్ళానమ్మా. ఇంకోటి గుడ్ న్యూస్ అమ్మదయ్య. ఆ కేసు అతను పెద్దాయన మంచంలో కూర్చున్నాడు. చేశానమ్మా అమ్మదయ్యతో. అమ్మ మాత్యం చూపించాను. అమ్మ నమ్ముకోనురా అని చెప్పాను. అందుకని నన్ను నమ్ముకోకూడదురా బాబు. నా ద్వారా కరెంటు పాస్ అవుతుంది నీకు. అంతేగాని నా గొప్పతనం కాదు అది. నేను మాడిపోయిన బల్బును కాదురా, నాలో కూడా వెలుగుంది. ఆ వెలుగే నీకు ఇస్తున్నాను అని. ప్రవహించేది అమ్మవారు కదా. మూలం మర్చిపోదుగా. కరెంటుని మర్చిపోతే ఎలా? మెయిన్ స్విచ్‌ని అది ఆడితే తెలుస్తుంది. ఇంకా మన గొప్పతనం ఏముంది? అలా అన్నమాట. ఇంకా ఆ నామ రూపాత్మక జగత్తు ఏమ్మా? మంత్రశాస్త్ర అర్థములు తెలుసుకుంటేనే గాని అమ్మవారి అసలైన తత్వం తెలియదమ్మా. సో అప్పుడు బోధపడుతుంది. తెలుసుకుంటే ఈ రకంగా తెలుసుకుంటే అమ్మవారి తత్వం బోధపడుతుంది. ఇవాళ కాకపోయినా రేపైనా నీకు సంపూర్ణమైన ఒక రూపం అనేది నీకు అమ్మవారు ఇస్తుంది. ఓహో! శ్రీ విద్య అంటే ఇదండి. ఇలా చూసి మనం మాట్లాడాలండి. ఇలా చూసి కాదు. వారి గురించి ఇలా కాదండి చెప్పేది. ఇలా చెప్పాలి అని మనం పిల్లలకి ఎలా చెప్తాం? అట్లా నీకొక అమ్మవారు రూపం ఇస్తుంది తానేమిటో. శ్రీ విద్య అంటే శ్రీచక్రం అంటే ఏమిటి? రూపము ఇలా ఉంటుంది అని. నా మాయ ఇలా ఉంటుంది అని నీకు తెలుసుకుంటావు. అదే ఋతుంబరా ప్రజ్ఞలు ఇస్తుంది అక్కడ. లేదు అంటే మాయలోనే ఉంచుతుంది. కుచము అంటే నామము. ఒక కుచము. రూపము. కుచము అంటే నామము. నామముల యొక్క సమూహము. నామరూప జగత్తు కుచము. ఏమ్మా? ఈ నామరూప జగత్తునకు ఆమె మాత. ఈ కుచమునకు అంటే మనందరికీ కూడా ఈ తల్లి మాత. ఏమ్మా? సో అన్నిటినీ పోషించేది అని అర్థం. అందరినీ పోషించే తల్లి. సో శ్రీ విద్యా మంత్రములే నామ లేక నాద రూపాత్మక సూక్ష్మ పూజకు గుర్తులు. అందుకే ఈ నామాలు 1000 నామాలు కూడా అమ్మవారికి కుచములు. ఇందులో వాళ్ళు చెప్తున్నారు మనందరము కూడా ఈ సృష్టిలో ఒక అంతర్భాగమే గాని ప్రత్యేకమైన భాగాలం కావు. సో అమ్మవారిలో ఉన్నాం గాని అమ్మవారు మనలో లేదు. ఆ మాయ వద్దు. ఏమ్మా? అమ్మ నుంచి వచ్చాం. సూర్యుడి నుంచి కిరణం వచ్చింది. కిరణం నుంచి సూర్యుడు పుట్టట్లేదుగా అలా. ఏమ్మా? సో ఇక్కడికి ఆపుదాం నాన్న. దత్తోహం సోహం శివోహం గురు కృపా హి కేవలం మాతృ కృపా హి కేవలం.